పులివెందులతో పాటు ఒంటిమిట్ట ఉప ఎన్నికను కూడా అంతే సీరియస్ గా తీసుకున్నాయి వైసీపీ టీడీపీ. దీంతో తగ్గేదే లేదు అంటూ రెండు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. దీంతో రేపు జరిగే పోలింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికపై చాలా ఆసక్తి కనిపిస్తోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 11 మంది అభ్యర్థులున్నారు. టీడీపీ వైసీపీ అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ. ఉప ఎన్నిక బరిలో టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, అలాగే వైసీపీ నుంచి ఇరిగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీలో ఉన్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 24,000 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 650 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఒంటిమిట్ట నుంచి మా ప్రతినిధి సుధీర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుధీర్, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? మొత్తం 650 మందితో భద్రత ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కూల్ గా జరిగే అవకాశమే కనిపిస్తోంది ఎన్నిక. ఎస్, ఒంటిమిట్టకు సంబంధించి అయితే ఇంతవరకు ఎక్కడా కూడా సమస్య వాటిలో లేదు. జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా చిన్న చితక గొడవలు కూడా ఏం జరిగిన పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా వైసీపీ టీడీపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది కాబట్టి ఇరు పార్టీలు కూడా ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఒంటిమిట్ట స్థానాన్ని గెలవాలనే ఒక పట్టుదలతో ఇరు పార్టీలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ ఎన్నికలు కూడా హాట్గా జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఒంటిమిట్టకు సంబంధించి దాదాపు 30 పోలింగ్ కేంద్రాల్లో 4 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అక్కడ మనగా ఎక్కడా కూడా కొంత గొడవలు జరిగే పరిస్థితి లేదు. కానీ ఎన్నికలను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు కూడా ఓటర్లను కదిలించి ఓటు వేయించుకునే పనిలో పడ్డాయి. అయితే దీనికి సంబంధించి ఒంటిమిట్టకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం, ఎక్కడా కూడా ఎవరిని స్థానికేతరులని లోపలికి ఎలో చేయకపోవడం జరుగుతోంది. మొత్తం పూర్తి స్థాయిగా ఏ వెహికల్స్ వెళ్ళినా కానీ ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా చెక్ చేయడం, ఎవరిని కూడా స్థానికేతరులని లోపలికి అనుమతించకపోవడం అయితే జరుగుతోంది. మొత్తం 30 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే పోలింగ్ సామాగ్రి ఉందో అవన్నీ కూడా తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్ళిపోతారు. రేపు ఉదయం 7 గంటలకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీశారు. పోలీసులు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలను అయితే ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సుధీర్.